క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. చింతించబాకండి, దిగులు పడబాకండి, భయపడబాకండి. యేసు మీద విశ్వాసం ఉంచి లేవగానే ప్రార్థన చేసుకోండి. ఆయన మీద మీ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తే యేసయ్య యెహోషాపాతు రాజుకి ఇచ్చిన గొప్ప విజయాన్ని ఈరోజు మీకు ఇచ్చునుగాక. మీరు కని విని ఎరుగని గొప్ప కార్యాలు చూసుదురుగాక. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు 143వ కీర్తన 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూడండి ఎంత చక్కటి మాట. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ఎందుకంటే దావీదు మంచి ప్రార్థనాపరుడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దేవుని చిత్తానుసారంగా జీవించుట ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. అది ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. మన స్వచిత్తాన్ని చేసినంతకాలం ఎక్కడ వర్ధిల్లలేమండి, ఎక్కడ దీవించబడలేం. మనం ప్రభు పాదాలు పట్టుకొని యేసయ్య చిత్తం చేయటం మనం నేర్చుకున్నామంటే యేసయ్య మనల్ని మన కుటుంబాల్ని ఎంతగైనా ఆశీర్వదిస్తాడు. పాస్టర్ గారు, ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారే ఆయన చిత్తం. యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలంగా ఆయన కొరకు జీవించటం మనం నేర్చుకున్నప్పుడు అది ఆయన చిత్తాన్ని నేర్చుకున్న వారం అవుతాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన చిత్తాన్ని గురించిన ఒక 3-4 విషయాలు ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన చిత్తం ఏదనగా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమును ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడం వలన మీ మనస్సు మారి రూపాంతరం పొందుట. అంటే మారు మనస్సు పొందుట అనేది దేవుని చిత్తం. మనస్సు మారటం, రూపాంతర అనుభవంలో నడవటం అనేది దేవుని చిత్తం. చాలామందికి ఈ సంగతి తెలియట్లేదండి. రక్షణ పొందారా అంటే రక్షణ పొందామండి అని చెప్తారు. ఎంతకాలం అయింది? చాలా కాలం అయిందని నేను చెప్తాను. కానీ రూపాంతర చెందారా, మీ మనస్సు మారిందా, రూపాంతరత చెందారా? ఇది ఒక ప్రశ్న కదండి. రూపాంతర అనుభవం ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసులు దేవుని బిడ్డలు క్రీస్తు యేసులో రూపాంతర అనుభవంలోకి రావాలి. అది దేవుని చిత్తమైనది. ఏంటి రూపాంతర అనుభవం? ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడుటయే రూపాంతరం చెందుట అనగా కదండి. ఇంకా నీ మనస్సు మారకపోతే ఈ క్రిస్మస్ దినాలైనా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ మనస్సు మార్చుకొని రూపాంతర అనుభవంలోకి రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధేయపడుతూ గోజాడుతూ ఉన్నాను. రెండవది ఏంటి దేవుని చిత్తం? మనస్సు మారి రూపాంతరం పొందిన దేవుని బిడ్డలందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై, మీరు ఆత్మపూర్ణులై. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, ఆత్మపూర్ణులయుండుడి, పరిశుద్ధాత్మతో నిండుకొని జీవించుడి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ బ్రతకండి కదండి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. ఆత్మ స్వాధీనంలో, ఆత్మ ఆధీనంలో నడిపించబడుట విశ్వాసి ఈ రోజుల్లో నేర్చుకోవాలి కదండి. నీ మనసు శరీరానుసారమైన జీవితం కోరుకుంటుందా? నీ మనసు నవీన స్వభావాన్ని ధరించుకొని రూపాంతరత చెంది ఆత్మ పూర్ణతలోకి వచ్చావా? అది గ్రహించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. కాబట్టి ప్రభు చిత్తం ఏమిటనగా ఆత్మపూర్ణులై జీవించాలి. మూడవది ప్రాముఖ్యమైనది, దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, ప్రతివాడు తన దేహమును తన ఘటమును కాపాడుకొనుట దేవుని చిత్తం. శరీరాన్ని కాపాడుకోవాలి కదండి. చీకటి వ్యసనాలకు గురి కాకుండా, లోక సంబంధమైన దుర్మార్గత దుష్టత్వం అంటించుకోకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం దేవుని చిత్తమో. చెప్పండి, మీ దేహాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ఆరోగ్యకరంగా మీ దేహాన్ని కాపాడుకుంటున్నారా?
కొంతమంది గంటల తరబడి ఫోన్లు చూస్తూ వారి కళ్ళు పాడు చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళ మనస్సు పాడైపోతుంది, తద్వారా వారి శరీరం పాడైపోతుంది. దాని ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. మన దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం దేవుని చిత్తం. ఆఖరిగా ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. కష్టమైన నష్టమైన శ్రమ గుండా వెళ్తున్నావా? ఈరోజు ఈ శ్రమ ఎక్కువ కాలం ఉండదు, అది చొలకని శ్రమ, కొద్ది కాలమే. శ్రమ తర్వాత గొప్ప విజయం నువ్వు చూడబోతున్నావు. కష్టంలో నడుస్తున్నావా? ఈ కష్టకాలం కొద్ది కాలమే ఉండేది. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నీ మనస్సు ఆయన మీద నిమగ్నం చేసుకొని జీవించు. ఈ కష్టకాలంలో ప్రభు మీద ఆనుకొని బ్రతుకు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కష్టమైన నష్టమైన దేవుని బిడ్డలు ఆయన చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో అది దేవుని చిత్తం. అలాంటి దేవుని చిత్తం మనం నేర్చుకొని బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితాలను బట్టి ఎంత సంతోషిస్తాడో. ఈ క్రిస్మస్లో ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మాతో మాట్లాడుతున్న మీ మాటలను బట్టి స్తోత్రాలు. వింటున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని నీ చిత్తాన్ని చేయటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నా. మీరు తండ్రి చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చి మా కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడవయ్యా, మరలా రానయ్యున్నారు. మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినాల్లో మీ చిత్తం చేయుట మాకు నేర్పించండి. దావీదు ప్రార్థించినట్టుగా మేము కూడా ఇలాంటి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఉదయకాలం ఎంతమంది అయితే శుభచూనులు పాల్గొన్నారో వారందరిపై మీ దీవులు కుమ్మరించండి. ఎవరైతే శారీరక బలహీనతల చేత బాధపడుతున్నారో యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక. సహాయం దయచేయండి ప్రభా. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలకు మీ స్వస్థత దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుగు బిడ్డలందరిపై మీ దీవులు కుమ్మరించండి. ఆయా శారీరక బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వారి కష్టార్జితాలు దీవించండి. నాయనా కృప దయచేయండి ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక. తండ్రి, విధవరాండ్రకు సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు మీ అందు గుప్తములైన వేసయ్యా. మీ జ్ఞానంతో నీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తాం. కృప దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు దుష్టుడు, కీడు అపాయాలు తప్పించి క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ క్షేమం దయచేయండి. వారు బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, మీ క్షేమము, మీ కాపుదల బిడ్డలకు దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయను దీవించండి. సార్వత్రిక సంఘాన్ని తండ్రి, నీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరూ వారి పరిచర్లన్నిటినీ దీవించండి. నీ కృప దయచేయమని అయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి, మీరు ఆకడి కొరకై సిద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కొనే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభచూనులు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.